ఓకే అండి, నా పేరు శ్రీకాంత్. నేను గత 1 ఇయర్ నుంచి గురువుగారి దగ్గరికి రావటం జరుగుతుంది. గురువుగారిని ఎప్పటి నుంచో నేను కలవాలని అనుకున్నాను. నా అదృష్ట ప్రకారం గురువుగారిని కలవటం జరిగినది. గురువుగారితో 1 ఇయర్తో నేను జర్నీ చేస్తున్నాను గురువుగారితో. కానీ గురువుగారిని కలవటం చాలా అదృష్టము. ఆయనని మన కష్టం ఏంటో అడగటం అవసరం లేదు. ఆయన మన ముఖం చూసే మన కష్టం ఏంటో చెప్తాడు, ఏం చేయాలో చెప్తాడు. ఆయన ఒక రూపం చూడగానే మనకు కూడా ఓ లక్ష్మీ నరసింహ స్వామి రూపం చూసేలాగే ఉంటుంది. ఆయనని చూడాలంటే కూడా చాలా అదృష్టం కలగాలి. ఆయనని మనం కలవటం కూడా ఏదో జన్మలా చేసుకున్న పుణ్యం అనే అనుకుంటాము. ఆయనను కలవటం కూడా మనకు చాలా అదృష్టము. నేను ఎప్పటి నుంచో ఆయన దగ్గరికి రావాలని అనుకుంటున్నాను, వస్తున్నాను. కానీ మనం మాట్లాడే అవసరం కూడా లేదు ఆయనతోటి. ఆయనే చెప్తాడు మనకు. ఆయన ఏముంది, ఏం చేస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలుసు అని మొత్తం చెప్తాడు ఆయనే. కానీ ఆయనని చూసి మాట్లాడాలన్నా కూడా మనకు అంత ఇది ఉండదు. ఆ లక్ష్మీ స్వామి గారి రూపం చూసామో లేదో కానీ ఆ గురువుగారి రూపం చూస్తే మనకు అలాగే అనిపిస్తుంది. మనం లక్ష్మీ స్వామి గారి రూపం చూసినట్టే ఉంటుంది. కాబట్టి నేను చాలా హ్యాపీగా ఇదవుతున్నాను. స్వామి గారిని చూడటం, కలవటం చాలా అదృష్టం నాకు. మీరు కూడా రండి, కలవండి, కష్టం ఏంటో చూడండి. మీరు గురుగారిని కలవడం సంతోషంగా భావిస్తారా? చాలా హ్యాపీగా, అదృష్టంగా భావిస్తారా? చాలా అదృష్టంగా భావిస్తాను. అదృష్టం అంటారా, సంతోషం అంటారా? అదృష్టం అంటాం, సంతోషం కంటే అదృష్టం అయితే అదృష్టంగా భావిస్తాను. ఆయన ఎమ్మటి నేను జర్నీ కూడా చేస్తాను, పక్కనే కూర్చొని చాలాసార్లు కూడా గురువుగారితో జర్నీ చేశాను. చాలా అదృష్టంగా భావిస్తాను ఆయనతో తిరగటం. అదే నా అదృష్టం. మీకు గురుగారిని కలిసిన తర్వాత మీ లైఫ్లో చేంజెస్ ఎలా ఉంది? ఓకే, పర్లేదు, బాగుంది. ఇప్పటికి కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. అదే గురువుగారి కలవడానికి కూడా వచ్చాను. మీరు కూడా రండి, కలవండి. శ్రీ గురుచరణ్ గురుగారి గురించి మరిన్ని అప్డేట్స్ పొందండి. అందరికీ నమస్కారం అండి. నేను లక్ష్మీ ప్రసన్న. సో గురువుగారి దగ్గర నుంచి నేను 2 సంవత్సరాల నుంచి ట్రావెలింగ్ చేస్తున్నాను. గురువుగారితో నేను ఇంటర్వ్యూలు కూడా చేయడం జరిగింది నా ఛానల్ తరపున. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. నేను వచ్చిన తర్వాత నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా మొదలయ్యాయి. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పేసి మళ్ళీ రావడం జరిగింది. సో నాకంటే ఒక మార్గాన్ని అయితే చూపించారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్కరూ కూడా గురువుగారి దగ్గరికి వచ్చి మంచి సజెషన్స్ తీసుకోండి. మీకు మాత్రం మంచి మార్గాన్ని చూపిస్తారు. మీకు ఎలాంటి ఇబ్బందులు గురైనా ఏమైనా సరే గురువుగారి అపాయింట్మెంట్ తీసుకొని ఖచ్చితంగా కలవండి. మీకు మాత్రం మంచి మార్గాన్ని మాత్రం గురువుగారు చూపిస్తారు. మరి దేవుడు అంటే ఎవరు? అందరూ పలానా, అందరూ ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క విధంగా కొలుస్తారు. మరి వీరు మాత్రం లక్ష్మీనారాయణుడు. సో లక్ష్మీ నరసింహస్వామి వారి నాన్న అందరికీ నానేనండి. అందరూ కూడా దేవుని నమ్ముకోండి, గురువుగారి దగ్గరికి రండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకైతే మీరు కూడా రావాల్సింది కోరుతున్నాను. ఇంతకుమించి నేను చెప్పేదేం లేదు. మీరు వస్తే మీకే అర్థమవుతుంది. నాకు చాలా బాగా అర్థమైంది. ఇంతగా నేను చెప్పలేకపోతున్నాను కాబట్టి సంతోషంలో మీరు కూడా రావాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురు చరణ్ ఛానల్ని. సో నేను కూడా ఇప్పటికీ ఒక 10 ఇంటర్వ్యూలు చేస్తుంటాను గురువుగారితో. సో థ్యాంక్ యూ అండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు రాజేశ్వరి. నేను గురువుగారి దగ్గరికి మా ఫాదర్ రికమెండ్ చేస్తే వచ్చాను. లైక్ ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల గురుగారు అడ్వైస్ తీసుకుంటే మంచిదని మా ఫాదర్ చెప్తే నేను నా హస్బెండ్ గురుగారి దగ్గర వచ్చాము. ఇప్పుడు ఒక 2 months నుంచి వస్తున్నాము. గురువుకి మన ప్రాబ్లమ్స్ మనం చెప్పక్కర్లేదు. మన పాస్ట్ అంతా ఫేస్ చూసి ఆయనే చెప్పేస్తారు వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్ అని. తర్వాత ఇంకా ఇప్పుడు ప్రజెంట్లో ఎలా ఉంది మన సిచ్యువేషన్, మన లైఫ్ థింగ్స్ హౌ దే ఆర్ గోయింగ్, ఫ్యూచర్లో ఏంటి ఫోర్కాస్ట్, ఇవన్నీ గురుగారు చెప్పేస్తారు. మా హస్బెండ్ కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల
గురుగారిని అడిగాము. తను ఇప్పుడు బాగున్నారు. గురుగారి దగ్గర వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి సిచ్యువేషన్ ఇంకా హెల్త్ వైజ్ ఇంకా బెటర్ అయింది. అండ్ మాకు రెమెడీ కూడా చెప్పారు ఇంకా బెటర్గా ఉండడానికి, లైక్ ఫ్యూచర్లో మా కిడ్స్ ప్లాన్ చేయడానికి ఇదంతా వాట్ ఈస్ గుడ్ టైం, వాట్ ఈస్ నాట్, అండ్ రెమెడీస్ కూడా చెప్పారు. సో వీఆర్ ఫీలింగ్ వెరీ పాజిటివ్ రిగార్డింగ్ ది ఫ్యూచర్. సో ఐ థ్యాంక్ గురూజీ, డాక్టర్ రాఘవ సతీష్ శర్మ గారు. ఇప్పుడు మీరు గురుగారిని కలవడం అనేది మీరు ఎలా భావిస్తున్నారు? హౌ డు యు ఫీల్? ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. చాలా పాజిటివిటీ వచ్చింది గురుగారి దగ్గర కలిసి వెళ్ళిన దగ్గర నుంచి. ఇట్స్ లైక్ అంతకుముందు వరకు లైక్ లైఫ్లో అన్ని డౌన్స్ ఉన్నాయి, అప్స్ లేవు, లైక్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్న టైంలో ఐ థింక్ కరెక్ట్ టైంలో మమ్మల్ని వీ వేర్ డైరెక్టెడ్ టువర్డ్స్ గురూజీ అన్నట్టు అనిపించింది. లైక్ వీఆర్ హ్యాపీ నౌ. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ లైక్ టు అచీవ్ మోర్ థింగ్స్ విత్ అడ్వైస్ ఆఫ్ గురూజీ. బిఫోర్ గురుగారు, ఆఫ్టర్ గురుగారు, దెర్ ఇస్ లాట్ ఆఫ్ పాజిటివిటీ, ఐ వుడ్ సే ఇన్ సింగిల్ వర్డ్. చాలా పాజిటివిటీ వచ్చింది లైఫ్లో. అంతకుముందుకు లైక్ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ వైబ్స్ అన్నీ ఎక్కువ ఉండేవి. ఆయన చెప్పిన దగ్గర నుంచి కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ దెన్ మోర్ పాజిటివిటీ. యు ఫీల్ హ్యాపీ? I definitely feel happy. And you can realize the changes? Yes, I do. I started feeling the changes. గురుగారు మాకు ఒక రెమెడీ చెప్పారు, ఒక పెద్ద హోమం లాంటివి చేయించుకోవాలి. ఆఫ్టర్ దట్ యూ విల్ బీ లైక్ ఎవ్రీథింగ్ విల్ గో స్మూత్లీ ఇన్ యువర్ లైఫ్ అన్నారు. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. ఫార్చునేట్లీ గురుగారు అది అరేంజ్ చేస్తున్నారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. మీరు ఇంకా ఎవరికైనా రికమెండ్ చేయగలుగుతారా? అఫ్ కోర్స్ నేను చేస్తాను. అఫ్ కోర్స్ నేను మా చెల్లిని కూడా తీసుకొచ్చాను. షీఈ్ అన్మ్యారీడ్. తన మ్యారేజ్ అడ్వైస్ గురించి కూడా గురుగారి దగ్గర తీసుకొచ్చాను. తనకు కూడా అడ్వైస్ చేస్తున్నారు గురూజీ. డెఫినెట్లీ నేను సజెస్ట్ చేస్తాను. ప్లీజ్ శ్రీ గురుచరణ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూ విల్ బీ హ్యావింగ్ ఏ గుడ్ ఆపర్చునిటీ టు మీట్ డాక్టర్ రాఘవ్ సతీష్ శర్మ అండ్ గెట్ ఏ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్. శ్రీ గురుచరణ్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. డాక్టర్ రాఘవ్ సతీష్ శర్మ గారి భక్తులందరికీ నా నమస్కారాలు. అందరికీ తెలిసిన ప్రతీక ఏంటంటే కలియుగంలో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటారు. ఈ శ్లోకం మనందరం కూడా మన బాల్యం నుంచి అందరం నేర్చుకుని ఉంటాం. కానీ దాని అర్థం పరమార్థం సతీష్ రాఘవ శర్మ గారిని తెలుసుకున్న తర్వాతే నాకు తెలిసింది. శర్మ గారిని కలుసుకున్న తర్వాత మన సమస్య ఏంటో గురువుగారికి చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. గురువుగారే మన సమస్యను తెలుసుకుంటారు, ఆ సమస్యకి పరిష్కారం చెప్తారు. తర్వాత మన అందరం ఏంటంటే ఇప్పుడున్న ఈ మోడర్న్ యుగంలో దేనికోసం వెంపర్లాడుతున్నామో తెలియకుండా పరిగెడుతూ ఉన్నాం. డబ్బు, పేరు, హోదా కాదండి కావాల్సింది, ఇన్నర్ పీస్. గురువుగారిని కలుసుకున్న తర్వాత ఆ ఇన్నర్ పీస్ మీ అందరికీ కూడా చేకూరుతుందని ఆశిస్తున్నాను. నమస్కారం. ఇప్పుడు మీరు గురుగారిని కలిశారు కదండి? కలిసామండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కలిసిన తర్వాత? అసలు గురువుగారిని నేను ఒక సాధారణ వ్యక్తిగా నేను కలుసుకుందామని వచ్చానండి. తెలిసిన వాళ్ళు చెప్పారు గురువుగారు అండి మంచివాళ్ళు ఇది అని. నేను నా సమస్య ఏంటో కూడా నేను గురువుగారికి చెప్పలేదండి. నేను కూర్చున్న ఆయన ముందు కూర్చున్న 2 నిమిషాల్లో మొత్తం నన్ను స్కాన్ చేసి నా పుట్టుపూర్వోత్తరాల నుంచి ఇప్పటి వరకు మొత్తం చెప్పేశారు. ఇప్పుడు దాకా ఏదైతే చెప్పారో తర్వాత కూడా అదే జరుగుతుందండి, అంతే. అంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారా గురుగారిని కలిసి? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాయండి. ఇన్ని సంవత్సరాలు కలుసుకోలేదని కొంచెం విచారంగా ఉన్నాను. దాని సమయం దానికి వచ్చిందనుకోని చెప్పి గురువుగారి భాషలో చెప్పాలంటే నాన్న సంకల్పించారు, అది జరిగింది అనుకుంటున్నాను. హ్యాపీ అని ఫీల్ అవుతుంది. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. నా పేరు భానుమూర్తి. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసి రిటైర్ అయ్యాను. సతీష్ స్వామి నాకు ఓ 15 ఏళ్ల కుర్రాడుగా పరిచయం. వాళ్ళ నాన్నగారు మేమంతా బ్యాంకులో హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ కోటిలో ఉన్న ఎస్బీఐలో పనిచేస్తున్నప్పుడు అక్కడికి వస్తూ ఉండేవాడు. వాళ్ళ నాన్నగారు మేమంతా కూడా బ్యాంకు కోట శ్రీనివాసరావు మేమంతా కొలీగ్స్, బ్యాంక్ నాటకాల ఆర్టిస్టులు మేము. సో తను కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మా నాటకాలు చూడటానికి, మా నాటకాలు ఏదైనా చిన్న వేషాలు వేయటానికి ఉత్సాహంగా మా దగ్గరికి వస్తూ ఉండేవాడు. తర్వాత బేసిక్గా వాళ్ళ అమ్మగారు బాగా మంగళగిరి పానకాల స్వామి గారికి భక్తురాలు. ఆవిడ చాలా చాలా అద్భుతమైన, చాలా గొప్ప భక్తురాలు. ఈవెన్ పురోహితుడు కూడా గుళ్ళోకి వెళితే ఆ పక్క దొలిగి ఈవిడతో పూజ చేయిస్తారు అక్కడ.
అంత భక్తురాలు అనమాట ఆవిడ. ఆ ప్రభావం ఏదో సతీష్ మీదకి వచ్చి అతను ఒక పవర్స్ కొన్ని అతనికి సంక్రమించినట్టుగా మేమంతా కూడా భావిస్తున్నాం. నేను కూడా నాకు కూడా చాలా మంచి విషయాలు చెప్తూ ఉంటాడు. మేమిద్దరం బాగా మిత్రులుగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. వాళ్ళ నాన్నగారే కాదు, సతీష్ స్వామి కూడా నాకు మంచి మిత్రుడు. అతని దగ్గర ఉన్నటువంటి కొన్ని అతీత శక్తులు లాంటివి సమాజానికి, నలుగురు కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే అది నేను ఇతని ఈ ధోరణి గత దాదాపు 10 ఏళ్ళుగా చూస్తున్నాను. సో 10 ఏళ్ళుగా నేను అతను ఎంతోమందికి సహాయం చేయటం, ఎంతోమందికి మంచి సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం, సుభాషితాలు చెప్పటం నేను అంత ఫాలో అవుతూనే ఉన్నాను. అతని భార్య లత వీళ్ళంతా నాకు చిన్నపిల్లలు లాంటి వాళ్ళు. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అక్క, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు అంతా బాగా నాకు ఆప్తులు. సో ఇవాళ చాలా కాలం తర్వాత ఇక్కడికి ఇల్లు మారాడని చెప్పి ఆయన్ని కలవటానికి ఫోన్ చేస్తే ఇక్కడికి రమ్మని చాలా కాలం ఏంటంటే కలవటానికి వచ్చానన్నమాట. సో అతను మరింత ఎక్కువ మందిని ఇప్పుడు చూస్తుంటే మీరు చాలామంది ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళందరినీ చూస్తుంటే కూడా ఈ ఛానల్ కూడా పెట్టారని నాకు తెలియదు యాక్చువల్గా. చాలా సంతోషం అండి. తప్పకుండా అతను మరింత సహాయం చేయాలని, మరింత మంది ఈ ఛానల్ ఇలాంటి వాటి ద్వారా సహాయం అందుకోవాలని నేను భావిస్తున్నాను. అది గొప్ప సామాజిక మానవ సేవ లాంటిది అతను చేస్తుంది. ఆరోగ్యం కూడా పక్కన పెట్టి ఇప్పుడు సాయంత్రం వరకు భోజనం కూడా సరిగ్గా చేయడు అతను. ఇవన్నీ కూడా భరించి కూడా అతను చేస్తున్నందుకు మేమంతా సంతోషించి నలుగురు మధ్య జరుగుతున్నందుకు సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. మంచిగా.